హాయ్ అండి అందరికీ. ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూసేయండి. నేనైతే నా ఛానల్లో మిస్టేక్స్ని అయితే మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు నా ఛానల్లో మిస్టేక్ ఏంటంటేనండి, ఇప్పుడు ఒకే వీడియోని 2 ఛానల్లో అప్లోడ్ చేయొచ్చా లేదా అనే దానికోసం నేనైతే మీకైతే చెప్తున్నానండి. ఈ వీడియో అయితే మీకైతే యూజ్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విషయం అయితే చాలామందికి తెలుసండి. తెలియని వారు అలాగే కొత్తగా సెకండ్ ఛానల్ పెట్టే వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసండి, ఒకే వీడియోని 2 ఛానల్లో అప్లోడ్ చేయొచ్చా చేయకూడదా అనే దానికోసం అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు ఒకే వీడియోనండి 2 ఛానల్లో అస్సలు అప్లోడ్ అయితే చేయకూడదండి. ఒకవేళ అప్లోడ్ చేసినట్లయితే మనం మోనిటైజేషన్ చేసుకున్నప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఛానల్లో ఒక వీడియోని ఇప్పుడు షేర్ చేసామనుకోండి, అదే వీడియోని తీసుకెళ్ళి నెక్స్ట్ ఛానల్లో అస్సలు చేయకూడదండి. అలా చేసినట్లయితే మీ ఛానల్ అయితే మీరు ఎంత కష్టపడినా సరే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేస్తుందండి. ఎవరు కూడా దయచేసి ఆ తప్పు అయితే అసలు చేయొద్దండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు వీడియో తీసిందైతే మనం ఆ వీడియోని కూడా యూజ్ అయితే చేయకూడదు. అంటే వేరే వాళ్ళ వీడియోని కూడా మనమైతే అసలు అప్లోడ్ అయితే చేయకూడదండి. అది కూడా మనకు మిస్టేకేనండి. ఎందుకంటే నేను ఛానల్లో పడిన బాధనైతే మీతో అయితే షేర్ చేసుకున్నానండి. ఒక్కొక్కసారి అయితే నా ఛానల్లో 3 మంత్స్ అలాగా అంటే నేను చేసిన మిస్టేక్ అయితే చాలా ఉన్నాయండి. అంటే వేరొకరు తీసి పెట్టుకురావడం అలా నా ఫస్ట్ ఛానల్లోనండి ఇలా చేయడం వల్ల నా ఛానల్ అయితే బాగా తగ్గిపోయి అదేమైందంటే మొత్తానికి ఆగిపోయింది ఫ్రెండ్స్. వ్యూస్ రావట్లేదు. మనకి వాచ్ టైం అనేది నిన్న నేను షేర్ చేశాను కదా, మొన్న షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో అయితే మీకైతే నా బాధనైతే చెప్పుకున్నాను. నేనైతే చాలా బాధపడ్డానండి. ఒక 2 సంవత్సరాలు అయితే ఎంతో బాధపడ్డాను. కాకపోతే నేను సక్సెస్ అవుతానని అనుకున్నాను కానీ అనుకోలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికోసం అయితే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు అసలు వీడియోనైతే అసలు ఏ ఛానల్లో పెట్టాల్సిన వీడియో, ఇప్పుడు ఒక వీడియో తీసామంటే ఒకే ఛానల్లో పెట్టాలనుకుంటే ఆ ఛానల్లో మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఛానల్ ఉందని ఇదే వీడియోని తీసుకెళ్ళి నెక్స్ట్ ఛానల్లో మట్టుకి అస్సలు పెట్టొద్దండి. అలా పెట్టినట్లయితే ఇలా రివ్యూజ్ కంటెంట్ అని వచ్చేసి మనం ఇంత కష్టపడి మోనిటైజేషన్కి వెళ్ళినప్పటికీ అది అలా జరిగిందంటే చాలా బాధండి. అలాంటివి కూడా నేనైతే చాలా బాధపడ్డాను. అందుకని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్లో మామూలుగా ఏదైనా చిన్న వీడియో అది కొంచెం మన యూట్యూబ్ వారికి కొంచెం విరుద్ధంగా మనం ప్రవర్తించడం జరిగిందండి. అదైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి 3 మంత్స్ అయితే పెట్టారండి. 3 మంత్స్ కూడా నేను చాలా వెయిట్ చేశానండి. నా ఫస్ట్ ఛానల్లో నేను చాలా బాధపడ్డాను. అసలు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా సరే వెళ్ళవండి. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంటే మనకి అస్సలు మనం ఎన్ని వీడియోలు పెట్టనివ్వండి, యాక్సెప్ట్ అయితే అసలు చేయవండి. వాళ్ళు మనకి డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత అయితే ఆ వీడియోలు మనకి ఓపెన్ అవ్వి ఆటోమేటిక్గా అయితే మనకి అవుతాయండి. నా విషయంలో జరిగినవి అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ చూడండి, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. అలా 3 మంత్స్ పెట్టిన తర్వాత అది కూడా అలా జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా, అంటే ఇప్పుడు కుకింగ్ చేశాను అనుకో ఫ్రెండ్స్, ఆ కుకింగ్ మామూలుగా వాయిస్ ఇవ్వకుండా, వాయిస్ మట్టుకి కంపల్సరీ ఇవ్వాలండి. వాయిస్ అయితే కంపల్సరీ. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను నాకైతే ఫస్ట్లో మాట్లాడడానికి అయితే చాలా భయం వేసేదండి. మాట్లాడడానికి భయం వేసి నేను ఏం చేసేదానంటే కైన్ మాస్టర్ యాప్లో ఈ మ్యూజిక్ తీసుకెళ్ళి ఆ కుకింగ్ వీడియోలో అయితే నేనైతే పెట్టేసేదానండి. ఆ కుకింగ్ వీడియోలో పెట్టడం వల్ల అది ఫస్ట్ మనకి చూపించదు ఫ్రెండ్స్. కొద్ది రోజులు అయిన తర్వాత అది మనకి కాపీరైట్ అని చెప్పేసి అక్కడ కాపీరైట్ అని పడిపోతుందండి. అది కూడా మనకి అవి వ్యూస్ కూడా యాడ్ అవ్వట్లేదు. నిజంగా నేను ఎక్కువగా మాట్లాడలేక అంటే భయపడి ఫ్రెండ్స్ చేయలేక చేసిన మ్యూజిక్ని ఎక్కువ కష్టపడి చేసుకునే దానికి మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఒక 100 అనుకోండి, ఇప్పుడు 100 మ్యూజిక్ వల్ల అయితే కాపీరైట్ పడిపోయి పక్కకి వెళ్ళిపోయి మనం ఓన్గా చేసి మన ఫేస్ అయినా చూపించాలి, వాయిస్ అయినా ఇవ్వాలి. అలాంటివే నాకైతే కౌంట్ అవుతున్నాయి. కాకపోతే ఈ కాపీరైట్ వల్ల తగ్గిపోతున్నాయి. చాలా వీడియోలు కాపీరైట్ పడిపోవడం వల్ల వ్యూస్ తగ్గిపోవడం. ఇంకా ఛానల్లో ఈరోజు 10
వాచ్ టైం తగ్గిపోతుందండి. తగ్గిపోతుంటే ఏంటి ఇలా తగ్గిపోతుంది అనేసి నేను చూసేదాన్ని. మళ్ళీ తర్వాత ఇంకో వాచ్ టైం అలా తగ్గిపోయేది. నాకైతే వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. అందుకే ఏం చేశానంటే ఇది ఇలా వదిలేద్దాము, మళ్ళీ మనం కొత్త ఛానల్ ఓపెన్ చేద్దాము. సర్లే నేను పడిన బాధని, నేను పడిన కష్టాన్ని సరే ఇప్పుడైతే షేర్ చేసుకుని మీతో అయితే చెప్పుకుంటాను అనేసి నేనైతే చేసుకున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నిన్న పెట్టానండి 160 మెంబర్స్ అయితే చూసారు, కానీ ఎవరు నా ఛానల్ అయితే లైక్ చేయలేదు. బహుశా నా వీడియో అయితే మీకు నచ్చలేదేమోనండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి నాగలక్ష్మి అగ్రికల్చర్కి వెళ్ళి నా వీడియోస్ అయితే చూడండి, రీల్స్ అయితే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను ఈ వీడియోలని అయితే షేర్ చేస్తాను. తర్వాత మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను రీల్స్ బాగున్నాయి అని మీరు చాలామంది రీల్స్కి అయితే లైక్ అయితే ఇస్తారండి. పర్లేదు చేయొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మీరు అందులో చూడండి, చూసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేశారనుకో, మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందండి. అలాగే నేనైతే మీరు వీళ్ళకి నచ్చినాయేమో, నా వీడియో నచ్చిందేమో అని చెప్పేసి నేను ఇప్పుడు రీల్స్ అయితే చేసుకుంటానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టుకు చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. నేను పడిన కష్టానికి ఈ ఛానల్ అయితే సక్సెస్ అవుతుందని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. దయచేసి నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంటే ఇప్పుడు ఛానల్ మొదలుపెట్టిన ఇలా అడుగుతుందని అనుకోద్దండి. నేను పడిన కష్టం అంటే ఫ్రెండ్స్ అదే, ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినా ఇలా వెళ్ళినా నేను కష్టపడి వీడియో తీసుకునేదాన్ని. వీడియో కోసమో కొంచెం వేరు ఊర్లు వెళ్ళి తీసుకునేదాన్ని అండి. వినాయకుడు, అది ఎక్కువగా విగ్రహాలు, అలాంటి దేవుడు ఇష్టపడతారని చెప్పి నేను పని కట్టుకుని వెళ్ళి విగ్రహాలు అవి చేసి, అలాగే చేశారు ఫ్రెండ్స్, పాపం సపోర్ట్ చేశారండి. ఇక మీదట కూడా నన్ను సపోర్ట్ చేయండి. నేను వీడియో తీసి షేర్ చేసేదానండి. ప్రతి ఒక్కరూ కూడా చూసేవారు, లైక్ చేసేవారు, బాగానే ఉండేది. ఈ కాపీరైట్ పడడం, ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే నాకు తెలియక ఈ వీడియోలో అయితే నేను ఆ మిస్టేక్ అయితే చేయకూడదు అనుకుంటున్నానండి. మంచిగా చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చేసే వీడియోని ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫ్రెండ్స్.